ఇవాళ ట్రేడు చూస్తే ఇక్కడ మనం ఫస్ట్ డే టైం ఫ్రేమ్కి వెళ్దాము. డే టైంలో బేరిష్లోనే ఉంది. ఇక్కడ మనం ఇది చూస్తే ఇది ఇక్కడ హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో నెక్స్ట్ హయ్యర్ హై ఇది ఫామ్ అయింది డే టైం ఫ్రేమ్లో. కాకపోతే నెక్స్ట్ ఇది ఇవాళనేమో మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ అనేది ఉంది ఇవాళ. అయితే నేను ఇవాళ చేసిన మిస్టేక్ ఏంటంటే మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు నేను బై ట్రేడ్ తీసుకున్నా. అది ఇక్కడ నేను చేసిన మిస్టేకు. ఇక్కడ మనం చూస్తే ఇది హిట్ అయిపోయింది. నేను ఏ ఉద్దేశంతో తీసుకున్నానంటే ఇక్కడ ఇప్పుడు ఇంకొక ట్రేడ్ కూడా తీసుకునేది రన్ అవుతుంది ఇది ఇంకో ట్రేడు. అయితే నేను ఇక్కడ చూస్తే ఇక్కడ ఇది సపోర్ట్ అనేది ఉంది కదా, ఇక్కడ ఇదైంది కదా. నెక్స్ట్ ఇది మార్కెట్ ఒకటేసారి డౌన్ ట్రెండ్ అయిపోయినాక మళ్ళీ రివర్స్ ఉంటుందనే ఉద్దేశంతో నేను డబుల్ బాటమ్ దగ్గర నేను ఇక్కడ 15 మినిట్ క్యాండిల్ దగ్గర ఇక్కడ 5 మినిట్ దగ్గర బిగ్ క్యాండిల్ అని వచ్చింది ఇక్కడ బుల్లిష్ది. ఇక్కడ నేను ట్రేడ్ అనేది తీసుకున్నా. కాకపోతే ఇది రాంగ్ స్టెప్, నా రూల్స్కి అగనెస్ట్గా తీసుకున్నా. ఎందుకంటే ఇక్కడ మనం ఇది మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ అనేది ఉంది. మార్కెట్ డౌన్ ట్రెండ్ అని ఉంటే ఇక్కడ మనం చూస్తే హయ్యర్ హై, హయ్యర్ లో అనేది ఇక్కడ ఫామ్ అయింది. ఇది ఇక్కడ మనం చూస్తే ఇది హయ్యర్లోని బ్రేక్ చేసింది. ఇక్కడ ఇది హయ్యర్ హై, ఇది హయ్యర్ లో, తర్వాత ఇది హయ్యర్లోని బ్రేక్ చేసింది కాబట్టి డౌన్ సైడ్ ఇప్పుడు రివర్స్ సేలింగ్ నడుస్తుంది. సేలింగ్ నడిచినప్పుడు మళ్ళీ తర్వాత మనం ఇప్పుడు 15 మినిట్కి ఒకసారి వెళ్దాం. 15 మినిట్కి ఒకసారి వెళ్తే ఇక్కడ మనం చూసినట్టే ఇది హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, నెక్స్ట్ ఇది హయ్యర్ హై, నెక్స్ట్ ఇది హయ్యర్ లో, నెక్స్ట్ ఇది హయ్యర్ హై, నెక్స్ట్ ఇక్కడ హయ్యర్ లో అని చెప్పేసి నేను ఇది తీసుకోవాలా, డౌన్ ట్రెండ్ తీసుకోవాలి. ఇది ట్రేడ్ ఇవాళ ఎక్కడ సేల్ తీసుకోవాలా? ఇప్పుడు మనం ఇక్కడ 15 మినిట్స్ ఉంది కదా, ఇది 15 మినిట్స్ మనం ఒకసారి 5 మినిట్కి వెళ్దాం. 5 మినిట్కి వెళ్తే మనకి ఇక్కడ హయ్యర్ హై ఉంది, హయ్యర్ లో ఉంది. ఇక్కడ హయ్యర్ లో, హయ్యర్ హై, నెక్స్ట్ ఇది హయ్యర్లోకి రావాలా. అంతకన్నా ముందు వస్తే ఇక్కడ మనం 50 మినిట్ క్యాండిల్లో ఇక్కడ ఆల్రెడీ హయ్యర్ హై అనేది ఇది ఫామ్ అయింది కదా. ఇక్కడ హయ్యర్ హైకి రెస్పెక్ట్ చేసి ఎప్పుడైతే ఇక్కడ క్యాండిల్ అయితే వస్తుందో సేలింగ్ది అక్కడ మనం ట్రేడ్ అనేది తీసుకోవాలా. ఇక్కడ నేను ట్రేడ్ అనేది తీసుకోవాలి. ఇది ఈ ఏరియాలలో నేను ట్రేడ్ అనేది తీసుకోవాలా. ఇక్కడ పైన స్టాప్ లాస్ పెట్టేస్తే ఇక్కడ ఇది టార్గెట్ అనేది హిట్ అవుతుండే. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మార్కెట్కి అగైనెస్ట్గా నేను ట్రేడ్ తీసుకున్నాను. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ నాది స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ టైం అయిపోయింది, ఇది స్టాప్ లాస్ హిట్ అయిపోయినాక మళ్ళీ ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ ఏరియా ఎక్కడ లేదు, ఇక్కడ సపోర్ట్ ఏరియా ఉంది. అంటే మార్కెట్ ఈ ఏరియాకి వచ్చి రెస్పెక్ట్ చేయాలా. అందుకోసం అని చెప్పేసి నేను ఇప్పుడు ట్రేడ్ అనేది తీసుకున్నా. ఇక్కడ ఇది ట్రేడ్ ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ హయ్యర్ హై, హయ్యర్ లో అనేది ఫామ్ అయింది. ఇక్కడ తర్వాత ఇక్కడ మనం ఇక్కడ చూస్తే ఇక్కడ ఫామ్ అయింది. తర్వాత ఇక్కడ ఒక ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ చూస్తే మనం ఇక్కడ వి షేప్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. ఇది చూస్తే ఇది వి షేప్ అనేది ఇదైంది కాబట్టి నేను ఇక్కడ ట్రేడ్ అనేది 5 మినిట్లో ఇప్పుడు ఇది ఎట్లయిపోతుంది అంటే ఇది హయ్యర్ హై, ఇది హయ్యర్ లో, నెక్స్ట్ ఇది హయ్యర్ హై అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఇంటర్నే రిజెక్షన్ అని వచ్చింది కాబట్టి ఇది హయ్యర్లో అయింది కాబట్టి నేను ఇక్కడ ట్రేడ్ అనేది తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇది ఉంది కదా, ఈ ఏరియాని రెస్పెక్ట్ చేయాలి, ఈ ఏరియా వరకు రావాలి. ఆల్రెడీ ఇంతకన్నా ముందు మనం ఇక్కడ చూస్తే 15 మినిట్స్కి వెళ్ళి ఒకసారి చూస్తే మనం 30 మినిట్కి ఇక్కడ చూస్తే ఈ ఏరియా అనేది రెస్పెక్ట్ చేసి తర్వాత అప్ ట్రెండ్ అనేది ఉంది. అంటే కంపల్సరీ నెక్స్ట్ ట్రేడ్ అనేది కంపల్సరీ ఏరియాకు 3 టైం మరోసారి ఏరియా అనేది టచ్ చేయాలా. కాబట్టి నేను ఇక్కడ ట్రేడ్ అనేది నేను ఎగ్జిక్యూట్ అనేది చేసిన. మళ్ళీ నాకు డౌన్ ట్రెండ్ అనేది నాకు అనిపించి తర్వాత నేను ఈ ఏరియాలలో ట్రేడ్ అనేది తీసుకున్నా. ఇక్కడ చూస్తే ఈ ఏరియాలలో 5 మినిట్కి ఒకసారి వెళ్దాం. ఇది 5 మినిట్లలో ఈ ఏరియాలలో ఇది నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది, ఇది డౌన్ ట్రెండ్ ఈ ఏరియాకి రావాలి. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ డౌన్ ట్రెండ్ దగ్గర ఇక్కడ టార్గెట్ అనేది పెట్టిన. ఇది నేను తీసుకున్న ట్రేడ్ ఫస్ట్ ఇవాళ ట్రేడ్ అనేది తీసుకున్నది. స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. మిస్టేక్ ఏంటంటే నేను మార్కెట్ అగెనిస్ట్గా ట్రేడ్ అనేది తీసుకున్నాను. అందుకోసం అని చెప్పేసి ఇది అయిపోయింది. నెక్స్ట్
ఇక్కడ ఇప్పుడు ఇది ట్రేడ్ అనేది తీసుకున్నా, దీనిపైన నేను సేల్ అనేది పెట్టిన, ఇది పెట్టేసి ఇక్కడ పైన స్టాప్ లాస్ పెట్టిన, దీనికి ఇక్కడ వరకు టార్గెట్ అనేది పెట్టిన. చూద్దాం ఇది ఇక్కడ పిక్ ఇది చూద్దాం, ఇది టార్గెట్ హిట్ అవుతుందా మరి స్టాప్ లాస్ హిట్ అవుతుందా అని చెప్పేసి అని నేను మళ్ళీ రేపు అప్డేషన్ అనేది రేపిస్తా. జై శ్రీరామ్.